మోంతా తుఫాన్ రైతులకు కన్నీరు మిగిల్చి వెళ్లింది. పంట చేతికొచ్చిన సమయంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వానలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర పంట నష్టం జరిగింది. వరి, పత్తి పంటలు వేసిన రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పంట సాగుకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టామని ఇప్పుడు ఒక్క రూపాయి కూడా చేతికి రావట్లేదని కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎకరాలు పత్తి చేను 3 ఎకరాలు వరిసాను సార్. మొత్తం నీళ్ళు బారి మొత్తం నేలకు ఒరిగింది సార్. మీరు ఆదుకోవాలి సార్ రైతులకు. మేము ముసలోళ్ళం, మాకు పిల్లలు లేరు, జల్లెలు లేరు, మాకు ఎవరు పెట్టేటోళ్ళు లేరు. అప్పోళ్ళు కూస్తే మేము ఎన్నుంచి జరిపాలి సార్. మాకు రైతులకి మీరు ఆదుకోవాలనే మేము నమస్కారం చేస్తున్నాం సార్. మాకు ఆదుకోవాలి సార్. మీరు గంతో గింతో మాకు మీరు సాయం చేస్తే మేము కూడా బతాం నీ పేరు పెట్టుకొని. లేకుంటే ఏముంది, మేము సచ్చకాడికి వస్తాయి సార్. అప్పులోళ్ళు గుంజితే ఏం పరిస్థితి, మాకు చేసేటోళ్ళు ఎవరు లేరు, పెట్టేటోళ్ళు ఎవరు లేరు. ముసలోళ్ళం మేము కూలి చేసుకొని కూడా చేతగా సార్. మాకు మీరే ఆదుకోవాలి సార్. అందరికీ నమస్కారం అని చెప్తున్నా సార్. మీరు ఆదుకోవాలి రేవంత్ రెడ్డి సార్. 3 ఎకరాలు పత్తి చేను 3 ఎకరాలు వరిసాను సార్. మొత్తం నీళ్ళు బారి మొత్తం నేలకు ఒరిగింది సార్. మీరు ఆదుకోవాలి సార్ రైతులకు. మేము ముసలోళ్ళం, మాకు పిల్లలు లేరు. నా పేరు కావటి వెంకటేశు, మాది చింతకుంట్ల గ్రామము. నేను ఎకరం పొలం వేసిన. ఎకరం పొలం నిన్న వచ్చిన గాలి దుమారాలకు వానలకు మొత్తం నేలమట్టం అయింది సార్. ప్రభుత్వాలు మమ్మల్ని ఏ విధంగానైనా ఆదుకోవాలి. ఎందుకంటే రైతులు ఎంతో ఇబ్బంది పడుతుండ్రు. నిన్న మొన్నకు వచ్చిన వానలకు కుంటకట్ట తెగిపోయింది. అక్కడ కూడా కొంత పంట నష్టం జరిగింది. మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగానైనా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు ఎల్లేష్ ఫ్రమ్ చింతకుంట్ల. ఇట్లా కొండమల్లపల్లి మండలంలో ఇలా వరి నాటు వేసుకుంటే 3 ఎకరాలు వరి నాటు వేస్తే మొత్తం తుఫాను వచ్చి మొత్తం నేలమట్టనమై ఇలా నష్టపరిహారం అయింది. కావున దీనికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాం సార్. జై శ్రీరామ్. నా పేరు కావటి వెంకటేశు. ముందస్తు ప్రణాళికతో